కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే ఆటోమేటిక్గా సినిమాకి సంబంధించి రేట్లు పెంచుకోవడం మామూలు అయిపోయింది. అంటే ప్రొడ్యూసర్లు చెప్పే కారణాలు అయితే వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటున్నాయి. ఎందుకంటే కనుక ఇప్పట్లో థియేటర్లో జనాలు రప్పించడమే చాలా కష్టంగా ఉంటుంది. అది కూడా గతంలో మాదిరిగా 100 రోజులు ఆడే పరిస్థితి అయితే ఇప్పుడైతే లేదు. ఉన్న వారం 10 రోజులు 15 రోజులు ఆడినప్పుడే ఈ లోపు సగం కలెక్షన్, ఇంచుమించుగా కలెక్షన్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది థియేటర్లకు రావడం లేదు. క్యాంటీన్ ఖర్చులు అవనివ్వండి, లేకపోతే టికెట్ రేట్లు అవనివ్వండి, భయపడి ఫ్యామిలీతో వెళ్ళాలంటే చాలా అవుతుందని ఇక అభిమానులు అయితే ఫస్ట్ లో కొంత చూస్తారు. ఇక అలాగే ఓటీటీలో కొంత చూద్దాంలే, ఓటీటీకి ఎలాగ ఇచ్చేస్తారని కొంతమంది థియేటర్లకి అయితే రావడం తగ్గిపోయింది. ఉన్న కొద్ది రోజుల్లోనే భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించి అయితే కానీ ఖచ్చితంగా రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వాలను అయితే అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించి ఓజీ అయితే రిలీజ్ కానుంది. ప్రస్తుతానికి అయితే ఏపీలో టికెట్ రేట్లు అయితే పెంచడం జరిగింది. ఎంత పెంచారు ఏంటనే వివరాలు తెలుసుకుందాం. వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఓజీ మూవీ ఈ నెల 25న విడుదలకు సిద్ధమైపోయింది. ఈ చిత్రానికి పవర్ స్టార్ కల్ట్ ఫ్యాన్ సుజిత్ దర్శకత్వం వహించారు. డివివి దాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఇవన్నీ చూస్తే ఈ క్రమంలో ఏపీ సర్కార్ ఓజీ టికెట్ల రేట్లను పెంచేందుకు అయితే గనక అనుమతినిచ్చింది. 25న తెల్లవారుజామున 1 గంటకు ప్రదర్శించబడే బెనిఫిట్ షోకి టికెట్ రేట్ అయితే కనుక ₹1000గా నిర్ణయించారు. అంటే 25న రిలీజ్ అవుతుంది కదా, 1 గంటకి బెనిఫిట్ షో అయితే వేయబోతున్నారు. దాని రేటు ₹1000గా నిర్ణయించారు. ఇక బయట కొంతమంది ఇంకా ఎక్కువ కూడా అమ్ముతూ ఉంటారు, అది కామన్. ఇక అదే విధంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఒక్కో టికెట్ పై అయితే కనుక ₹125, మల్టీప్లెక్స్ లో ₹150 పెంచేందుకు అయితే కనుక సర్కార్ పర్మిషన్ ఇచ్చింది. తెలంగాణలో ఇంకా ఓజీ మూవీ టికెట్లపై రేట్లపై ఇంకా స్పష్టత రాలేదు. తెలంగాణలో ఎంత పెంచుతారు ఏంటని తెలియజేస్తుంది. ప్రస్తుతానికి ఏపీలో అయితే సింగిల్ స్క్రీన్ లో ₹125, మల్టీప్లెక్స్ లో ₹150 పెంచడం జరిగింది.